తెలంగాణ రాష్ట్రంలో మేడ్చల్ నియోజకవర్గమైనటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, అదేవిధంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే అయినటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు మామ అల్లుళ్ళు ఒక తప్పుడు అఫిడవిట్ తోటి ఈరోజు ఎన్నికల కమిషన్ పక్కదారి పట్టిస్తూ వాళ్ళు తప్పుడు అఫిడవిట్ తోటి చాలా రకాల ఆస్తుల్ని వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి వ్యక్తిగత పేరు మీద ఉన్నటువంటి ఆస్తుల్ని ఇలా తప్పుడు సమాచారాన్ని ఇచ్చి వాళ్ళ ఎన్నికల బరిలో నిలవడం జరిగింది. ప్రజల్ని ఇలా మోసగించి తప్పుడు మాటలతోటి ఇలా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలిచి గెలవడం జరిగింది. మరి దీనిపైన ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కార్యనిర్వాహక సభ్యుడిగా మొత్తంగా దీని సమాచారాన్ని మేము తీసినప్పుడు మల్లారెడ్డికి సంబంధించినటువంటి గుండ్లపోచంపల్లి, అదేవిధంగా దూలపల్లి, కండ్లకోయిలో ఉన్నటువంటి సుమారు దరిదాపుగా ఒక 20 సర్వే నంబర్ల పేర్ల మీద 25 సర్వే నంబర్ల పేర్ల మీద మొత్తంగా 21 ఎకరాల భూమిని తన ఎలక్షన్ అఫిడవిట్ లో ఎక్కడ కూడా చూపెట్టలేదు. అది అగ్రికల్చర్ ల్యాండ్ గా చూపెట్టలేదు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ గా చూపెట్టలేదు, కమర్షియల్ ప్రాపర్టీగా చూపించలేదు. మరి తన వ్యక్తిగత పేరు మీద చామకూర మల్లారెడ్డి అని పూర్తి ఆధారాలతో సహా ఇప్పటికీ లేటెస్ట్ గా వచ్చినటువంటి భూభారతిలో అగ్రికల్చర్ ల్యాండ్ అని ఇక్కడ మనకు కనబడతా ఉంది. దీంట్లో అగ్రికల్చర్ ల్యాండ్ అని మనకు కనబడతా ఉన్నాయి. అన్ని అతని పేరు మీద, అతని వ్యక్తిగత పేరు మీదనే ఉన్నాయి. మరి వాటిని ఇలా ఎలక్షన్ అఫిడవిట్ లో సమర్పించకుండా ఇలా మోసపూరితమైనటువంటి చర్యలకు పాల్పడ్డాడు. మరి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారం సెక్షన్ 8 లో చాలా స్పష్టంగా ఉంది, ఎలక్షన్ కమిషన్ ను తప్పుదారి పట్టించడం గాని, తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం గాని, అదేవిధంగా సమాచారాన్ని గోప్యంగా దాచిపెట్టడం గాని, ఆస్తుల్ని గోప్యంగా దాచిపెట్టడం గాని చేసినట్టయితే అతన్ని అనర్హుడిగా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. దాని ప్రకారం మరి మల్లారెడ్డి పైన, అదేవిధంగా అతని అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి పైన చర్యలు తీసుకుని వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలని ఈ 2-3 రోజులనే ఎలక్షన్ కమిషన్ ని టైం తీసుకొని కలవడం జరుగుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా ఈ సమాచారాన్ని ఇవ్వదలుచుకున్నాను కాబట్టి ఈ సందర్భంగా ఈ మీడియా సమావేశంలో మీ అందరికీ మీ ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. మరి ఈ రకంగా తప్పుడు అఫిడవిట్లతోటి సమాచారాన్ని దాచి సుమారు 150 నుంచి 200 కోట్ల విలువ చేసినటువంటి భూముల్ని తన వ్యక్తిగత పేరు మీద ఉన్నా కూడా ఎలక్షన్ అఫిడవిట్ లో ఉద్దేశపూర్వకంగా ఇలా దాచిపెట్టినటువంటి మల్లారెడ్డి పైన అనర్హత వేటు వేయాలని, అతని శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఎలక్షన్ కమిషన్ తో పాటుగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని కూడా త్వరలో ఆశ్రయించబోతున్నాం. మరి మల్లారెడ్డి గతంలో 10 ఏళ్ల అధికారంలో నుండి మంత్రిగా ఉన్నాడు. ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అనేక అక్రమాలకు పాల్పడ్డాడు. ఆ అక్రమాల చిట్టా అంతా కూడా గతంలోనే నేను 1 సంవత్సర కాలంగా తీయడం జరిగింది. అతని కాలేజీలు ప్రజల రక్త మాంసాలను పీల్చుకొని 1000 కోట్లు దండుకున్నటువంటి, కూడబెట్టుకున్నటువంటి అవినీతి సొమ్మునంతా కూడా కక్కియాలనే ఉద్దేశం కొద్దీ ఇలా జేఎన్టీ ఉన్నటువంటి రిజిస్ట్రార్ కానీ, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ కానీ, సెక్రటరీ కానీ వాళ్ళు నేను విజ్ఞప్తి చేసినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళు పట్టించుకోవడంతో రీసెంట్లీ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ అయినటువంటి దేవసేన మేడం ఐఏఎస్ గారిని కూడా కలిసి నా దగ్గర ఉన్న సమాచారాన్ని పూర్తిగా కూడా మేడంకి ఇవ్వడం జరిగింది. మేడం మరి ఇప్పటికే వారి పైన ఒక కమిటీ వేయాలని కూడా సంబంధిత కింది అధికారులకు కూడా ఆదేశించడం జరిగిందని నాకు నిన్న తెలిసినటువంటి సమాచారం. కాబట్టి ఇంకా అనేకమైనటువంటి ఇలా కుంభకోణాలు ఉన్నాయి. దాన్ని కూడా పూర్తి సమాచారం ఒక 75% సమాచారం వచ్చింది. ఇంకొక 25% సమాచారం పూర్తిగా రాగానే మరో కుంభకోణాన్ని కూడా మల్లారెడ్డికి సంబంధించింది బట్టబయలు చేయబోతా ఉన్నాను. కాబట్టి అతడు ప్రజల్ని, అదేవిధంగా మొత్తం కూడా ప్రభుత్వ యంత్రాంగాలన్నింటినీ కూడా పక్కదారి పట్టించి తన అధికారంతో, తన డబ్బుతోటి ఇలా వాళ్ళని లోపరుచుకొని ఈ రకంగా ఇష్టారీతిగా 1000 కోట్లు దండుకొని ఇలా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థను ఎలక్షన్ కమిషన్ ను ఇలా తప్పుదారి పట్టించినటువంటి మల్లారెడ్డి పైన అనర్హత వేటు వేయాలని ఇలా మేము ఈసీని కలవబోతా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ పెద్దలకు కూడా ఈ అన్నిటి కూడా ఆధారాలతో సహా ఇవ్వబోతా ఉన్నాం.
మీరు ఈ గతంలో కూడా మల్లారెడ్డి పైన ఆరోపణలు కొత్తగా కావచ్చు, చాలా రోజుల నుంచి అనేక ఆరోపణలు ఉన్నాయి. మీ ప్రభుత్వం వచ్చాక యాక్షన్ తీసుకుంటాం. మీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అప్పుడు టీపీసీ ప్రెసిడెంట్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా గొడవలు కొట్టుకున్నారు, సవాల్ చేసుకున్నారు. కానీ మీ ప్రభుత్వం వచ్చినాక యాక్షన్ ఏదో కనిపించింది, తర్వాత మళ్ళీ ఏదో జరిగింది. మీరేమో కొట్లాడుతా ఉన్నారు, మీ ప్రభుత్వం ఏమో వాళ్ళ దగ్గర తీసుకొని ప్రోత్సహిస్తా ఉన్నారు. చూడండి, తాను ప్రజల్ని, విద్యార్థుల తల్లిదండ్రులని మభ్యపెట్టి మోసం చేసి ప్రజల రక్త మాంసాలను శ్రమతోటి సంపాదించినటువంటి, కష్టంతో సంపాదించినటువంటి డబ్బులంతా కూడా లక్షల కోట్ల రూపాయలను ఇలా ఫీజుల రూపంలో దండుకొని మొత్తంగా ఒక అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఇలా అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నటువంటి ఆ డబ్బుతోటి, అదే విధంగా గత పాలనలో మంత్రిగా ఉన్నాడు. ఆ రెండింటిని అడ్డం పెట్టుకొని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని, డబ్బును అడ్డం పెట్టుకొని ఇప్పటి వరకు తన ఆటలు సాగించిండు. కానీ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ఆ ఆటలు సాగవు. ఆ ఆటలు సాగవనేది చాలా స్పష్టంగా మా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. గతంలో ఆయన ప్రభుత్వం మీద కూడా అనేక కేసులు, తనకు ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీల మీద లేనిపోని ఆరోపణలతోటి ప్రజాప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా కొందరు అధికారులు ఆయనకు ఒత్తాసు పలుకుతే వాళ్ళు ఇచ్చిన సమాచారంతో ఇలా కేసు వేయడం జరిగింది. అప్పటికి కూడా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆ కేసును కొట్టివేసేసింది. అది ప్రభుత్వం, ఎందుకంటే జేఎన్టీయూ అధికారులు వాళ్ళు పర్యవేక్షించి అక్కడ ఉన్నటువంటి నీకు సదుపాయాలు ఉన్నట్టయితే ఖచ్చితంగా మీకు సీట్లు పెంచుతామని చెప్పడం జరిగింది. దాన్ని రాజకీయంగా వాడేటువంటి ఒక కుట్రకు ఇలా మల్లారెడ్డి తెరలేపిండు, అతని అల్లుడు తెరలేపిండు. కాబట్టి వాటన్నిటిని కూడా ప్రభుత్వం చట్టపరంగానే సమాధానం చెప్పింది. ఉన్నత న్యాయస్థానం నుంచి సమాధానం పోయింది. కాబట్టి ఇలా అతని అవినీతి సొమ్ముతోటి ఇలా అతను ఒక అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. దాంట్లో జరిగినటువంటి కుంభకోణాలన్నీ కూడా ఇప్పటికే నేను దేవసేన మేడం గారికి ఇవ్వడం జరిగింది. కాలేజీలలో జరిగినటువంటి అవినీతి అన్యాయాలన్నీ కూడా. ఇంకా ఇంకొక కుంభకోణం ఉంది, దాన్ని త్వరలోనే మీడియా ముందు బయట పెడతా. త్వరలోనే దాని పూర్తి సమాచారం వచ్చుతో బయట పెడతా. మల్లారెడ్డి కొత్త ఇచ్చారు పర్మిషన్, మీ ప్రభుత్వంలోనే ఇవ్వడం జరిగింది. ఆయన అంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని ఒక అక్కడ మాఫియా లెక్క నడుపుతా ఉంది. విద్యార్థుల నుంచి డొనేషన్ల రూపంలో అనేక వసూలు చేస్తా ఉంది. కానీ మీ ప్రభుత్వం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడానికి గతంలో మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన కొందరు అధికారులను లోపరుచుకొని రకరకాల ప్రలోభ పెట్టి వాళ్ళ ద్వారా ఇలా రకరకాల అనుమతులు గత ప్రభుత్వం ఉన్నప్పుడే తీసుకుని పెట్టుకున్నాడు. దాన్ని నా ఫైల్ అంతా మూవ్ అయిపోయింది కాబట్టి ఇలా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అది ఆల్రెడీ ఫైల్ మూవ్ అయి ఉన్నది కాబట్టి దాని జరిగింది. దాని మీద ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. అంటే ఇష్టారీతిన పుట్టగొడుగులు లెక్క తెచ్చుకున్నటువంటి కాలేజీల అనుమతులు కానీ వాటన్నిటి మీద విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. దాని మీద ఆల్రెడీ కమిటీ నడుస్తా ఉన్నది, ప్రభుత్వం నుంచి కమిటీ నడుస్తా ఉన్నది. దాని మీద ఏం చర్యలు ఆగిపోలేదు, ఇంకా నడుస్తా ఉన్నది దాని ప్రాసెస్ అంతా. ఎందుకంటే అతను 2005 నుంచి ఈ అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటూ వచ్చింది కాబట్టి ప్రభుత్వ భూముల్ని కబ్జాలు చేసుకోవడం కావచ్చు, చెరువు భూముల్ని కబ్జా చేసుకోవడం కావచ్చు, ఇట్లా రకరకాల గతం నుంచి అతని ఉన్నాయి. కానీ ఇవి నిర్దిష్టంగా అతని ఆస్తులే ఇలా అతను అఫిడవిట్ లో సమర్పించలేదు. అదే విధంగా అతని కాలేజీ సామ్రాజ్యం అంతా కూడా ఎట్లా లోపభూయిష్టంగా ఉందనేది దాన్ని ఇప్పటికే ఆ సమాచారాన్ని అంతా కూడా దేవసేన మేడం గారికి ఇవ్వడం జరిగింది. ఇంకా పూర్తి సమాచారం కూడా మా ఖర్చులతోటే పెద్ద ఎత్తున దాన్ని ప్రెస్ మీట్ ద్వారా ప్రజల ముందు బహిర్గతం చేస్తాం. అతడు ఖచ్చితంగా ఈ అవినీతిలో కూరుకుపోవడం ఖాయం. ఈ పిటిషన్ పైన మీరు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటారు అనుకుంటున్నారా? ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ప్రజా ప్రాతినిధ్య చట్ట ప్రకారం 1951 ప్రకారం దాంట్లో సెక్షన్ 8 చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఎందుకంటే అభ్యర్థి ఎవరు కూడా తన సమాచారాన్ని, గోప్యతను దాచిపెట్టద్దు, తనకున్నటువంటి వాటన్నిటిని కూడా బహిర్గతపరచాలనేది, అందులో ఉన్నటువంటి ఏదైతే కాలమ్స్ ఉన్నాయో వాటి ప్రకారం అతని ఆస్తులు గాని అతని ఆస్తి వివరాలు గాని బహిర్గతం చేయాలనేది చాలా స్పష్టంగా దాంట్లో ఉంది. కానీ ఇతను ఉద్దేశపూర్వకంగానే 21 ఎకరాల భూమిని, అతని పేరు మీద ఉన్నటువంటి భూమిని ఇప్పటికీ భూభారతిలో చూపిస్తున్నటువంటి భూభారతిలో ఇప్పుడు లేటెస్ట్ గా, అంతకుముందు ధరణిలో చూపెట్టింది, ఇప్పుడు భూభారతిలో చూపిస్తుంది. చామకూర మల్లారెడ్డి పేరు మీద ఉంది, అది వ్యవసాయ భూమి అని ఉన్నది. కాబట్టి ఈ వ్యవసాయ భూములన్నీ కూడా అతని పేరు మీద ఉన్నప్పుడు ఎందుకు అఫిడవిట్లో పెట్టలేదు అంటే పన్ను ఎగవేత ఏ స్థాయిలో చేస్తా ఉన్నాడు మల్లారెడ్డి. అధికార యంత్రాంగానే ఈ రకంగా తప్పుదారి పట్టిస్తున్నాడంటే ఇంకా పన్ను ఎగవేత ఏ రకంగా చేస్తా ఉన్నాడు అనేది, ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ట్యాక్సులు ఏ రకంగా ఎగవేత చేస్తా ఉన్నాడు అనేది మనకు చాలా స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి అతని పైన లోతైన విచారణ చేసినట్టయితే పూర్తి అతని బండారం అంతా, అవినీతి సామ్రాజ్యం అంతా బట్టబయలైంది.